హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైసీపీ నాయకులకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే. ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి. పార్టీలు చూడకూడదు, కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే అని పరిపాలించాల్సిన ఒక ముఖ్యమంత్రి వైసీపీ నాయకులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనులు చేయకండి. వాళ్లకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే. ఏ విషయంలో అయినా వైసీపీ నాయకులకు సహాయం చేసినట్లు తెలిస్తే నేను అస్సలు ఊరుకోను అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయటం సంచలనమైంది రాష్ట్రంలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఎప్పుడూ అనలేదు. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు ఇవ్వండి, కులాలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి, ప్రాంతాలు చూడొద్దండి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి అని జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాలలో గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకున్నాడా, లేకపోతే ఒక పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ వరకే పార్టీలు అనేటివి పనిచేస్తాయి. ఎలక్షన్స్లో ఒక్కసారి గెలిచి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు, ప్రజలను పరిపాలించేటప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీకుంది. మీ నోటి నుండి పాక్షికమైన మాటలు, పార్టీలకు అతీతంగా పార్టీలకు అనుకూలంగా అనే మాటలుగాను వస్తే మీరు పక్షపాతం చూపించినట్లే. ఎందుకంటే అది తప్పు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ నాయకులకు పనిచేయద్దండి, ఆ కార్యకర్తలకు పనిచేయద్దండి అని అంటే అది ఎంత తప్పో తెలుసా? రాజ్యాంగంలో ఆ నాయకులకు పనిచేయకండి అని ఎక్కడైనా ఉందా? మీరు పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారా అనేది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు 40% ప్రజలు రాష్ట్రంలో వైసీపీకి ఓటు వేశారు. వాళ్ళందరికీ పని చేయొద్దు అని అంటే ఆ ప్రజలు ఎందుకు మీకు పన్నులు కట్టాలి? 40% జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ప్రజలు ఎందుకు మీకు పన్నులు కట్టాలి? ఎందుకు మీకు శిస్తు కట్టాలి? రాష్ట్ర ఆదాయంలో వాళ్ళు ఎందుకు పాలు పంచుకోవాలి? 40% ఓటు వేసిన వైసీపీకి ఓటు వేసిన ప్రజలందరూ కూడా పన్నులు కట్టి ప్రభుత్వానికి సహకరిస్తేనే కదా మీరు ఈరోజు పరిపాలిస్తున్నారు. ఆ 40% ప్రజలు మాకు ఈ ముఖ్యమంత్రి అవసరం లేదు, ఈయన పాక్షికంగా మాట్లాడుతున్నాడు, మాకు ఏ పని చెయ్యొద్దు అని అంటున్నాడు అని ఆ ప్రజలు 40% వైసీపీకి ఓటు వేసిన ప్రజలంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు టీడీపీ పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారు. వైసీపీ పార్టీకి ఓట్లేసిన 40% ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదు అని అర్థం మీరు మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే. నిజంగా బేషరతుగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను మాట్లాడిన మాటలు తప్పు, ఒక ముఖ్యమంత్రిగా అలా అని ఉండకూడదు అని మీరు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన రోజు ఇది. అలా క్షమాపణ చెప్పకుండా మీరు మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లయితే వైసీపీకి ఓటు వేసిన 40% ప్రజలు మీకు సహకరించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి ఏ విధంగానూ ఆ ప్రజలు మద్దతు తెలపాల్సిన అవసరం కూడా లేదు. అటువంటప్పుడు మీరు మీ నాయకులకి, మీ కార్యకర్తలకే వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయాన్ని, వాళ్ళ ద్వారా వస్తే పన్నులను అవి మాత్రమే మీరు మీ నాయకులకు పంచుకోండి, మీ నాయకులకు మేలు చేయండి. కాబట్టి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి రాజ్యాంగం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, మనం ఎలా పరిపాలించాలి. మనం పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్షికంగా ఏ విద్వేషాలు మన మనసులో పెట్టుకోకూడదు. సంపూర్ణంగా ప్రజలందరినీ కూడా ఒక ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో మనం పరిపాలించాలి అనే ఉద్దేశం మీకు ఉండాలి అని ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను.